నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను బీబీ ఆనర్స్ చూస్ చేసుకున్నాను. ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ ఈచ్ ఇయర్ ఎండింగ్లో మాకు ఇంటర్న్షిప్స్ కూడా ఉండేవి. ఫస్ట్ ఇయర్లో సోషల్ ఇంటర్న్షిప్ ఒక ఎన్జిఓలో చేశాను. నెక్స్ట్ మార్కెటింగ్ అండ్ సేల్స్ ఇంటర్న్షిప్ బెంగళూరులో చేశాను. నెక్స్ట్ నా కార్పొరేట్ ఇంటర్న్షిప్ ఫైనాన్స్ది నేను పీడబ్ల్యూసి అసోసియేటెడ్ కంపెనీ వియాల్టో పార్ట్నర్స్తో కూడా చేశాను. బిజినెస్ అంటే ఏంటి, ఆంటర్ప్రినర్షిప్ అంటే ఏంటి, ఇలా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, మార్కెటింగ్, సేల్స్, బ్రాండింగ్, కాంటెంట్ క్రియేషన్, ఫైనాన్స్, ఐడియాని డెవలప్ చేసిన దగ్గర నుంచి దాన్ని ప్రొడక్ట్గా మార్చుకొని దాన్ని మానిటైజ్ ఎలా చేయాలి అన్న వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ఒక 5 స్టేజెస్ సెలెక్షన్ ప్రాసెస్ ద్వారా నాకు వచ్చింది. సో నేను చిన్నప్పటి నుండి మా డాడీని ఆంటర్ప్రెన్యూర్షిప్ జర్నీలో చూడడం ద్వారా నేను కూడా మా డాడీ లాగా ఎప్పుడైనా ఆలోచించాలి, అలాగే నేను ఎదగాలి అని నేను అనుకొని ఈ బిజినెస్ బీబీఏ ఆనర్స్ కానీ ఇప్పుడు వెళ్ళే టెటర్ కాలేజ్లో మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ టెక్నాలజీ కానీ నేను చూస్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ అకాడమిక్స్ ఒకటే కాదు, అందులో స్కిల్స్ ఉంటాయి. అసలు సబ్జెక్ట్ని ఎలా నేర్చుకుంటున్నాం, దాని పర్పస్ నేను తెలుసుకుంటున్నాం, దాని ద్వారా నా థాట్ ప్రాసెస్ ఎలా పెరుగుతుంది, వీటన్నిటి ద్వారా నాకు మైండ్ సెట్ పాజిటివ్గా డెవలప్ ఎలా అవుతుంది. ఇంటర్న్షిప్లో కూడా నేను అవన్నీ అప్లై చేసుకోవడం ద్వారా నాకు ఇది చాలా ఉపయోగపడింది. ఆ విజన్ని నేను ఓన్లీ విజయనగరానికి కాకుండా ఇంకా వర్టికల్గా ఎలా గ్రో అవ్వాలి దాని మీద నేను వర్క్ చేద్దాం అనుకుంటున్నాను.